దేవుని నామానికి స్తోత్రాలు. ఈ 3వ నెల ఆరాధనలోకి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. 82వ కీర్తన. మొదటి వచనం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడంటే దేవుని సమాజంలో. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. కెరూబులు సెరాబుల మధ్యలో ఆయన సింహాసనం వేసుకుని ఉన్నాడు. తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే నా నామమున ప్రార్థన చేదురు, అక్కడ నేను ఉన్నాను. ఎన్నో చోట్ల ఆయన ఉండగలడు. ఆయన కోరుకున్న స్థలములో నిలబడగలడు. అయితే దేవుని సమాజములో దేవుడు నిలిచున్నాడు. దేనికి? తీర్పు తీర్చడానికి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేనికి? మరొకసారి దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చు. ఈ సమయం రాబోతా ఉంది. ప్రియ దేవుని ప్రియులారా, ఈ రోజున ప్రభువు అంటున్న మాట ఏమిటి అంటే, దైవ సమూహముల మధ్య, దేవుని సమూహముల మధ్యలో దేవుడు నిలిచి ఉన్నాడు కదా. అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. దైవముల మధ్యన నిలిచి ఉన్నాడు. ఆయన సమాజములో, ఆయనకు ఒక సమాజం ఉంది, బలమైన వ్యక్తుల మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు. అటువంటి దైవ సమూహముల మధ్యలో నిలిచి ఉన్న దేవుడు ఎందుకు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఎందుకు నిలిచి ఉన్నాడు? గత కాలంలో ఎన్నో మాటలు విన్నాం. ఎందుకంటే ఆయన ఎందుకు లేచి నిలిచి ఉన్నంటే, తన బిడ్డలను దేవుడు రక్షించాలని ఆయన లేచి ఉన్నాడు. దైవ సమూహముల మధ్యలో, దైవ సమాజము మధ్యలో నుంచి ఆయన ఎందుకు లేచాడు? భూలోకంలో అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. భూలోకంలో అనేకులు కీర్తనలు పాడుతూ ఉన్నారు. వారి మధ్యలో వెళ్ళాలని, వారి పాపముల నుంచి విడుదల చేయాలని ఒక తీర్మానం కలిగి ఆ దైవ సమూహముల మధ్యలో నివాసం చేస్తున్న దేవుడు ఈ రోజున పాపుల సమాజములోనికి నా ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దైవ సమాజము మధ్యలో ఉండవలసిన దేవుడు, దైవ సమాజముల మధ్యలో ఉండవలసిన దేవుడు పాపుల సమాజంలోనికి నా ప్రభు వచ్చి ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన యుద్ధకు వస్తున్న బిడ్డలట ఎంతో మంది కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. ఎంతో మంది కష్టపడుతూ ఉన్నాడు.
ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఎంతో కన్నీళ్లతో వస్తూ ఉన్నారు. దేవా దేవా మా బాధలు వినండయ్యా అని చెప్పుకోవడానికి మనుషులు వెళ్ళే ఒక స్థలం ఉంది, అదే ప్రార్థనా స్థలము. దేవుడు దైవ సమాజంలో నిలిచి ఉండి అక్కడ తీర్పు తీర్చుకుంటే ఇక్కడ పేదవారి బాధ చూసేది ఎవరు? దేవుడు తన స్థానంలో నిలిచి ఉంటే తన బిడ్డలను రక్షించేది ఎవరు? దేవుడు తన స్థానంలో నిలిచిండి దేవదూతల మధ్యలో స్తుతులు అందుకుంటున్న దేవుడు అక్కడ వారి స్తుతులు అందుకుంటే ప్రజల స్తుతులు అందుకునేది ఎవరు? ఎంత మహోన్నతుడైన. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా, చప్పట్లు కొడదాం, కనికరము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దైవ సమాజముల మధ్యలో ఉన్న దేవుడు, నిలిచిన దేవుడు. ఎలాంటి దేవుడు తెలుసా? కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరం లేని దేవుడు కాదు. దేవుడు ఒకవేళ మనుషులకు తీర్పు తీర్చగలిగితే ఏ మనుషుడు భూలోకంలో బ్రతికి బట్టకట్టగలిగిన శక్తి గాని, ధైర్యం గాని, అట్టి ఆయుష్ గాని పొందుకున్న నరుడు లేడు. మనుషుడు ఏదో విధానం చేత ఏదో ఒక చోట తప్పు చేస్తూ మానవుని నైజం, మానవుని ఆలోచన, మానవుని తలంపు, పుట్టి పెరిగి బ్రతికి చచ్చే లోపు ఎన్నో పొరపాట్లు మూట వేసుకున్నాడు, ఎన్నో పాపాలు మూట కట్టుకొని ఉన్నాడు. అయితే వాటిని తేలిక చేయాలి. పరిశుద్ధ సమాజాన్ని కాదనుకున్నాడు నా ప్రభువు. పరిశుద్ధ సమాజమును కాదనుకొని దేవుని సమాజ మందిరములో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని సమాజంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని సమాజంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తన ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచారము చేస్తూ ఉన్నాడు. దేవుని సమాజంలో ఉండవలసిన దేవుడు సమాజ మందిరములోనికి వచ్చి ఉన్నాడు. దేవుని సమాజములో ఉండవలసిన దేవుడు సమాజ మందిరములోనికి వచ్చి ఉన్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా మందిరము సమాజ మందిరము, దేవుని సమాజ మందిరము. ఇప్పుడు దేవుని సమాజ మందిరములో ప్రభు ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా బోధలు విన్న వారందరూ అనేకులు యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నారు. యేసయ్య బోధలు విన్న వారందరూ యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడని గుర్తించారు. గుర్తుపట్టిన వారందరూ, సమాజ మందిరంలోనికి వచ్చిన వారందరూ ఎలాంటి వారు తెలుసా? రోగం కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు కాదు. అక్కడ రాసి ఉంచాడు, ఏమన్నాడంటే వ్యాధులు రోగముల చేత దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఈ రోజున మీ కుటుంబంలోనికి ఏదో భయంకరమైన వ్యాధి కలిగిన వాడు వచ్చాడు అనుకో, నీవు ఉంటావా? ఇంట్లోకి ఉండించుకుంటావని రేయ్ వాడిని బయటికి తరమరా. సొంత కుమారుడైనా తాగి తన వస్త్రాలు చిందరమందర చేసుకొని ఒక కుటుంబంలో ప్రార్థన చేశానికి వెళుతున్నానండి. వెళుతూ ఉంటే ఒక వ్యక్తి చాలా బురదంత వస్త్రాలు కట్టుకొని దుర్వాసన వేస్తూ ఆ రోడ్డు మీద పడేశారు. నేను అడిగాను, ఎవరి వ్యక్తి అంటే, అన్న ఆ వ్యక్తితో ఏంటి పద అన్నాడు. నేను అడిగాను, ఎవరి వ్యక్తి?
ఎవరి వ్యక్తి అంటే వారంటారు ఆ ఇల్లు అతనిదే. హల్లెలూయా, ఆ ఇల్లు అతనిదే. మరి అతని ఇల్లు అయితే అతను ఇంట్లో ఉండకుండా బయటికి పడేశారేంటి? అతని ఇంట్లో అతను ఉండాలి, అతని ఇంట్లో అతను ఉండకుండా బయట పడేశారేంటి అంటే, అన్న ఆ కుటుంబంలో వారు కనికరం లేని మనుషులు. ఏమన్నారు? కనికరం లేని మనుషులు. వాడికి ఎన్ని రోజులు చాకిరీ చేస్తావు? వాడి వస్త్రాలు ఎన్ని రోజులు ఉతకాలి? వాడి బురద ఎన్ని రోజులు కడగాలి అని కనికరం లేక ఎన్ని రోజులు వాడికి పరిచర్య చేయలేక, వాడిని బాగు చేయలేక, వాడిని దుర్వాసనకు తట్టుకోలేక బజార్లో వేశారు. ఎవరండి? బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు. వాడికి మలినం అంటుకుంటే వాడి ఇంట్లోనే ఉంచుకోకుండా బయట పారేశారు. కానీ నా యేసయ్య కనికరం కలిగిన దేవుడు. నీవు ఎంత పాపివైనా నా ప్రభు సమాజ మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. సమాజ మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. సమాజ మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొడదాం, బిగ్గరగా చప్పట్లు కొడదాం. నీ హృదయంలో ఎంత పాపమున్నా, నీ హృదయంలో ఎంత మలినమున్నా, నీ హృదయంలో ఎంత దుర్వాసన వేస్తూ ఉన్నా, నా ప్రభు నిన్ను బయట పడవేసే దేవుడు కాదు. ఆయన ఎక్కడ నివాసం చేసే దేవుడు తెలుసా? దేవదూతల సమాజంలో ఆయన నిలిచి ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి మలినము కలిగిన బిడ్డలను బయట పారవేయక, అపరిశుద్ధంగా ఉన్న వారిని బయట త్రోసివేయక, ఆయన ఆ సమాజ మందిరంలోనికి చేర్చుకున్న బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా నీకు రోగం ఉందా? నీకు వ్యాధి ఉందా? నీకు బాధలున్నాయా? అందరూ నిన్ను వెలేశారా? అయ్యా కుష్టి రోగం వచ్చిందయ్యా, అందరూ బయట పడేశారయ్యా, అందరూ బయట పడేశారయ్యా. ఈ రోగాన్ని బట్టి ఎవరు నా దగ్గరికి రాలేదయ్యా, ఈ వ్యాధిని బట్టి ఎవరు నన్ను పలకరించలేదయ్యా, ఈ వ్యాధిని బట్టి నా పలికినది బట్టి ఎవరు నన్ను పట్టించుకునే నాదుడు లేదయ్యా. ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అటువంటి ఏడుస్తున్న బిడ్డలను నా ప్రభు దగ్గరికి చేర్చుకుంటున్నాడు, దగ్గరికి చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ కుటుంబంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ లూకాసు వార్త 9:11, లూకాసు వార్త 9:11 ప్రభు అంటున్నాడు. అక్కడ మాటలు రాసి ఉన్నారు, చూద్దాం. జన సమూహములు ఏమనుకున్నారంటే ఆయన యేసు దేవుడని తెలుసుకున్నారు, యేసును వెంబడించారు, అందరినీ చేర్చుకున్నాడు. దేవుని రాజ్యమును గురించిన బోధలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను దేవుని సమాజములో నుంచి వచ్చిన దేవుడను, మనుషుడను కాదు. ఆ సంగతులు నేను తప్ప ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. దేవుని సమాజం నుంచి వచ్చిన వ్యక్తి దైవ రహస్యాలు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఇలాగ మలినమైన వస్త్రాలతో ఒక కుటుంబంలోనికి, ఒక తల్లిదండ్రులు ఎలాగైతే ఇంటిలోనికి రాణించుకోవడానికి, ఇంటిలోనికి చేర్చుకోవడానికి ఎలాగైతే అసహించుకుంటారో, ఎలాగైతే వ్యతిరేకంగా బయటికి దొబ్బుతారో, అలాగున మలిన వస్త్రాలతో నా దగ్గరికి నువ్వు రాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. మలినమైన హృదయము చేత పాపమనే వస్త్రములు కప్పుకొని హృదయం అంతా పాపము చేత నిండబడి వయసుతో తారతమ్యం లేకుండా మనుషులు విచ్చలవిడిగా పాపం చేసి ఆ భయంకరమైన మలినము చేత హృదయం అంతా కంపు కొట్టిపోతా ఉంది. హల్లెలూయా. అలాంటి బిడ్డలను నా ప్రభు చేర్చుకోవాలని కోరుకున్నాడు. అనేకులు చూశాడు. మొదటిగా దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించాడు. కారణం ఏంటి? ఆయన దేవుని రాజ్యములో నిలిచి ఉన్న దేవుడు, ఆయన మనుషుడు కాదు. యేసయ్య తన స్వారూప్యాన్ని తగ్గించుకొని మానవులలో ఒక మానవుడు అవతారం ఎత్తిన వాడండి దేవుడు. మానవునిలో ఒక మానవునిలాగా వచ్చాడు నా ప్రభు. మనుషులు అందరూ చీదరించుకున్న మనుషులను ఈ రోజున దగ్గరికి చేర్చుకుంటున్నాడని నా ప్రభు. బాధలో ఉన్న వారిని దగ్గరికి చేర్చుకుంటున్నాడన్న యేసయ్య. చేర్చుకున్న వారందరికీ మొదటిగా దేవుని గురించి, రాజ్యమును గురించిన సువార్త ఎందుకు చెప్పాడంటే మీరు కూడా ఆ దేవుని సమూహములో చేరాలి.
ఆ దేవుని సమూహములో చేరాలి. మీ స్థలం ఇక్కడ కాదు, ఇది పరదేశము. నీవు పరదేశివి, ఈ దేశము నీది కాదు, ఈ దేశము నీది కాదు. బైబిల్ గ్రంథం చెబుతాది, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో, ఇదిగో నీవు దేవుని రాజ్యం నుంచి వచ్చిన బిడ్డవైతే, ఒక మాటను చదవండి, ఆ మాట 7:1, భూమి మీద నరుని కాలములు యుద్ధ కాలములు కావా, వాడి దినములు కూలి దినములు కావా, భూలోకమునకు వచ్చిన వాడు దినములట కూలి దినాలు. కూలికి పెట్టుకున్న యజమానుడు సాయంకాలికి వాడికి ఇంటికి పంపిస్తాడా లేదా? ఒక పొలములోనికి ఒక రైతు కుటుంబాలను కూలికి పిలుచుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికి ప్రొద్దుగుంకే సమయానికి ఎవడి ఇంటికి వాడికి చేరుస్తాడు యజమానుడు. ఆ విధంగానే భూలోకములు నరుని దినములు కూలి దినములు, కూలికి వచ్చి ఉన్నాడు. ఆ కూలి అయిపోయిన సమయానికి వాడు తిరిగి ఇంటికి చేరాల. అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యములోనే నా యేసయ్య నిలిచి ఉన్నాడు. ఆ సమాజంలోనే నా ప్రభు నిలిచి ఉన్నాడు. ఆ సమాజంలోనే నా ప్రభు నిలిచి ఉన్నాడు. ఆ సమాజంలోకి చేర్చాలని సమాజ మందిరంలోనికి నా ప్రభు చేరి దేవుని గురించిన వర్తమానము తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవ మర్మాలు తెలియజెప్పడానికి నా ప్రభు దేవుని సమాజంలో లేచి వచ్చి, దేవుని సమాజం మందిరంలోనికి వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా? అనేక మలినమైన బిడ్డలను, రోగం కలిగిన వారిని, వ్యాధి కలిగిన వారిని అందరికీ చేర్చుకుంటున్నాడు. చేర్చుకున్న దేవుడు సామాన్యుడు కాదు. గమనించు, ఆయన ఒక దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. దూతలతో కలసి చెరాబులలో నిలచి, దూతలతో కలసి చెరాబులలో నిలచి, పాడండి. దూతలతో కలసి చెరాబులలో నిలచి పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా, ఆరాధించాలని, ఆస్వాదించాలని, దూతలతో కలసి శరాబులలో నిలచి, దూతలతో కలసి శరాబులలో నిలచి. దూతలతో కలవాలి నీవు. సమాజ మందిరంలో దేవుని సువార్తను విన్న నీవు నిత్య నరకానికి సిద్ధపడకూడదని నా ప్రభు అయిన వారు అనేకులు పాపములో పడిన వారందరినీ ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికే దేవుని సమాజంలో ఉన్న దేవుడు, దేవుని సమాజంలో ఉన్న దేవుడు భూలోకముల సమాజ మందిరములో బోధిస్తూ 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 ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దేవుని పేరు, ఆయన ఎలాంటి దేవుడు అంటే కనికరము కలిగిన దేవుడు. కనికరము కలిగిన దేవుడు. నిన్ను కనికరించడానికి, ఏ పాప దోషమున్నా తీసివేయడానికి ఈ దినమందు ప్రభు బల్ల నా ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. ఈ రోజున సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య, సర్వకృపానిధి అయిన దేవుడు సమాజ మందిరంలో అనేకులను చేర్చుకొని స్వస్థత కావలసిన వారికి స్వస్థత పరిచి పంపెను. అక్కడ ఉంటుంది, స్వస్థత కావలసిన వారికి స్వస్థతని ఇచ్చి పంపెను. అయితే మరలా మత్తయి సువార్త
మత్తయి సువార్త 4:24 వద్దాం. 4:24 ఆయన కీర్తి దేశమంతటా వ్యాపిస్తూ ఉంది. ఎందుకు దేశమంతా వ్యాపిస్తామంటే ఆయన కరుణ వాత్సల్యం కలిగిన దేవుడు. ఎవరిని కానీ త్రోసివేయకుండా అనేకులను పాపములో ఉన్న మలినంలో వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకొని వారి మలినాన్ని శుద్ధి చేసి నూతన వస్త్రములనిచ్చి ఆయన నిత్య రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉన్న దేవుడే నజరేయుడైన యేసు. అటువంటి ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేశమంతటా వ్యాపిస్తే ఆయన గలిలయ ప్రాంతానికి దేవుడు వచ్చాడని, ఇటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు గలిలయ ప్రాంతానికి వచ్చి ఉన్నాడని తెలుసుకున్న ప్రజలు ఆయన కీర్తి, ఆయన బలము, ఆయన శక్తి దేశమంతటా సువార్తను ప్రకటించి, ఇదిగో సర్వశక్తి కలిగిన దేవుని సమాజంలో ఉంటున్న సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున గలిలయ ప్రాంతానికి రాబోతూ ఉన్నాడు. ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వ్యాధి కలిగిన వారారా, రోగం కలిగిన వారలారా, దయ్యం కలిగిన వారలారా, దయచేసి ఆయన యొద్దకు వచ్చిన వారు బాగుపడతారు. మీరందరూ ఆయన యొద్దకు రండి అని గ్రామము దేశమంతటా దండోర వేయించారు. హల్లెలూయా ప్రకటించారు. మన భాషలో చెప్పాలంటే దండోర వేశారు. మన భాషలో చెప్పాలంటే దండోర వేశారు. తెలుసుకున్న బిడ్డలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎలాగున్నారు తెలుసా? నానా బాధలు. ఒక్క బాధ కదండి, నానా బాధలు. దేవుని సమాజంలో వారి బాధలు పట్టించుకునే వారు ఒక్కరు కూడా లేరండి. చెబుదామంటే ఒక్కరు కూడా లేరు. సరిచేద్దామని సరిచేయని కుమారులు, మాట వినని కుమారులు, దయ్యం పట్టిన కుమారులు, దయ్యం పట్టిన కుమార్తెలు, వ్యాధి కలిగిన వారు, కుదరని రోగాలు, ఎన్నెన్నో పట్టించుకుని వారందరూ యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన వారు కొంతమంది, నడవలేక కూర్చున్న వారందరినీ అక్కడికి చదువుదామన్నమాట. 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశంలో వ్యాపించెను. నానా విధములైన రోగము చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారందరినీ, చాంద్ర రోగులను, పక్షమయులందరినీ ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా అందరినీ స్వస్థపరిచి బాగు చేస్తా ఉన్నాడు యేసయ్య. చప్పట్లు కొడదాం. అందరినీ బాగు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అందరినీ బాగు చేస్తూ ఉన్నాడు? ఎందుకు అందరినీ బాగు చేస్తూ ఉన్నాడు? వారి వ్యాధులు కుదురుబాటయ్యే లోకాలు కాదు. నానా బాధలండి. నానా బాధల చేత ఈరోజు దేవుని ఆలయంలో కూర్చోవా? నీ బాధను నా ప్రభు చూచాడు. చూచిన దేవుడిని చేర్చుకున్న దేవుడు నీ కోరికను నా ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. నానా బాధల చేత, నానా రోగముల చేత, నానా కన్నీళ్ళ చేత నా ప్రభు ఆలయంలోనికి ఆ రోజు వచ్చారండి. వచ్చిన వారందరూ ఒకరు అంటున్నారు, అయ్యా యేసయ్య దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళమా? కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, పక్షవాయు కలిగిన వాళ్ళు అనేకులు సాయం అడుగుతున్నాయ్యా, ఆ యేసయ్య దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, యేసయ్య దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా, యేసయ్య దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి అయ్యా. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆయన పాదాల దగ్గర పడి, ప్రభా నన్ను ఎవరు పట్టించుకోలేదయ్యా, అలానా రానా ప్రియ కుమారుడని ప్రతి ఒక్కరిని నా ప్రభు హక్కును చేర్చుకొని హత్తుకొని దేవుడు వారందరికీ స్వస్థత కలిగించుచూ ఉన్నాడు. హల్లెలూయా. స్వస్థత అందరికీ కలిగించుచూ ఉన్నాడు. స్వస్థత అందరికీ కలిగించుచూ ఉన్నాడు.
కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 115వ కీర్తన. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించాలని. మరొక మాట చదువుదాం, అదే మాట. యెహోవా మమ్మలను మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశాలను ఆశీర్వదించును. చప్పట్లు కొడదాం బిగ్గరగా. దైవ సేవకులను, పరిచర్య చేయవారిని, సమాజంలో ఉన్నవారిని, సమస్తాన్ని ఆయన మరిచిపోలేదు, 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 మరిచిపోలేదు. నీవనుకుంటున్నావు దేవుడు నన్ను మరిచిపోయాడు కనుక నాకు ఈ బాధలు, దేవుడు నన్ను విడిచాడు కనుక నాకు కన్నీళ్ళు, దేవుడు నన్ను మరిచాడు కనుక నానా బాధల చేత ఏడుస్తూ ఉన్నాను, నానా బాధల చేత కన్నీళ్ళు పెడుతున్నానయ్యా అని నీవనుకుంటున్నావు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కనికరం కలిగిన దేవుడు నిన్ను మరిచిపోలేదు. మరిచిపోకుండా నా ప్రభు ఈ రోజున సమాజముగా, దేవుని సమాజంలో ఉన్న దేవుడు ఇప్పుడు సమాజ మందిరంలో బోధిస్తూ నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ప్రభు అంటున్న మాట ఒకటి, నేను నిన్ను మరిచిపోలేదు, మరిచిపోలేదు, మరిచిపోలేదు. మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఆ దేవుని సమాజంలో నుంచి దిగి వచ్చి ఉన్నాను. ఆ దేవుని సమాజంలో నుంచి నిన్ను ఆశీర్వదించడానికే నేను దిగి వచ్చాను. ఎందుకు దిగి వచ్చావు ప్రభా? ఎందుకు దిగి వచ్చావయ్యా? ఆ దేవదూతల సమాజంలో ఉండవలసిన నీవు ఎందుకు మా మధ్యలోనికి దిగి వచ్చావు? ఎందుకు సమాజ మందిరంలోనికి దిగి వచ్చావు? ఎందుకు మాకు ఈ మాటలు చెబుతూ ఉన్నావు? అసలు కారణం ఏంటయ్యా? ప్రభు అంటున్నాడు, నిన్నందరూ పట్టించుకోలేదు, నిన్నందరూ మర్చిపోయారు గనుక నేను దిగి వచ్చాను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నానా బాధల చేత, నానా కన్నీళ్ళ చేత అందరూ నీవు నానుకున్న వారందరూ మరిచారు, నానుకున్న వారందరూ మరిచారు. ఈరోజు కనికరించేవారు లేరు, కాపాడేవారు లేరు, కనికరం చూపేవారు లేరు. ఆనాటి దినాల్లో కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చిన వాడందరూ గ్రామానికి వెలుపట వారికి పడేస్తారు. గ్రామంలో ఎవడు వాడక ఏది కానీ సాయం చేయకూడదు. కుష్టి వ్యాధి వచ్చిన వాడిని గ్రామం వెలుపటికి తీసుకొని వెళ్ళి గ్రామంలోకి వాడు రాకూడదు. భయంకరమైన వ్యాధి అది. అలాంటి వ్యాధి కలిగిన వాడు ఒకడు గ్రామం బయటికి వెళ్ళేశారు. ఆ గ్రామంలోనికి యేసు ప్రభు వచ్చాడు. ఆ గ్రామం వెలుపట వాడున్నాడు, గ్రామంలో యేసయ్య ఉన్నాడు, గ్రామం వెలుపట వాడున్నాడు. అనుకుంటున్నాడు, అయ్యా యేసయ్యా అనేకులు నన్ను వెలేశారు. వెలేశారంటే వాడు పుట్టి ఉన్నాడే, తల్లిదండ్రులు లేకుండా పుట్టి ఉంటాడా? బంధువర్గులు ఉండరా? అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా పని ఏం చేశారంటే గ్రామానికి వెలుపట పడేశారు. అందరూ ఉన్నారు, నానుకున్న వారు అందరూ ఉన్నారు. ఎవరు లేరు అనుకోరు. లేకనే వాడు పుట్టి ఉంటాడా? కుష్టి వ్యాధి చేత భూలోకంలో పుట్టగలగాలంటే ఒక తల్లిదండ్రుల ఆధారం కదా. యేసయ్య పుట్టాడు, యేసయ్య వచ్చాడండి. ఈ కుష్టి రోగుడు వెళ్ళిపోయేట ఉంటే యేసయ్య వాడు అంటున్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను ఇష్టమేనా నీకు? హల్లెలూయా. నేను ఇష్టమేనా? నా వ్యాధిని చూసి చూడండి, అందరూ బయటకు పడేశారు. నా వ్యాధిని చూసి ప్రభు అందరూ పడేశారు బయట. ఎవడు నన్ను చూడడానికి రాలేదు, ఆహారం పెట్టడానికి రాలేదు. ఎందుకు రాలేదు? నా బ్రతికేంటయ్యా ఇలాగుంది? నేను నీకు ఇష్టమేనా? నీ వ్యాధి భయంకరమైన దగ్గర ప్రభు నేను ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడదామా? నీ వ్యాధి భయంకరమైన, నువ్వు నానా విధముల చేత బాధల్లో ఉన్నా, ఎన్ని కన్నీళ్ళలో ఉన్నా, సమాజ మందిరంలో ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. సమాజ దేవదూతల మధ్యలో, కెరూబుల మధ్యలో, శరాబుల మధ్యలో, ఇదిగో దేవుని సమాజంలో నిలిచి ఉన్న దేవుడు దేవుని మందిరంలోనికి ఎందుకు సమాజ మందిరంలోనికి వచ్చాడు తెలుసా? ప్రేమ కరువైంది. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలకు కరువైంది. తల్లిదండ్రులు పుట్టి పెంచి పోషించి వృద్ధి చేస్తే
ఈ రోజున పిల్లలు కరువు, పిల్లల ప్రేమ తల్లిదండ్రులకు కరువైంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇలాంటి వారికి నా దేవుడు ప్రేమను కలిగించడానికి, అయ్యా ఎవరు నన్ను ఇష్టపడలేదు, నువ్వు ఇష్టపడతావా? ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమే, నీవు కుష్టి వ్యాధి బాగోవునుగా కంటనే కుష్టి వ్యాధి బాగైపోయింది. ఈ రోజున ప్రేమకు నోచుకోలేక భార్య ప్రేమకు దూరం అయ్యావా? భర్త ప్రేమకు దూరం అయ్యావా? ఒక రోజున కుటుంబం చాలా అందంగా ఉందండి, చాలా ఆశీర్వాదంగా ఉందండి, చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా అన్యోన్యంగా, చాలా ఆశీర్వాదంగా ఉన్నారు, చాలా బాగా ఉన్నారు, చాలా సౌందర్యంగా ఉన్నారు. అయితే భర్త మార్గం వేరైపోయింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కలిగారు, సంతోషంగా ఉన్న సమయంలో భర్త మార్గం వేరే ఆలోచనలు పడి వేరే మార్గం వక్ర మార్గం నడిపించబడుతూ ఉన్నాడు. భార్యను పట్టించుకోలేదు. భార్యకి భర్త మీద అపారమైన ప్రేమ. భర్తను చూడకుండా ఉండలేదు, భర్త పలకరించకుండా ఉండలేదు, భర్త కానరాకపోతే ఉండలేదు. తన పంచ ప్రాణాలు భర్తగా తల్లిదండ్రులందరినీ విడిచి భర్తను ఆశ్రయించింది. కానీ భర్త ప్రేమ కొద్ది రోజులే ఉంచి భర్త ప్రేమ వేరొకరికి పంచడం ప్రారంభిస్తే విలవిలలాడుతున్న తల్లి తట్టుకోలేకపోయిందండి. నా భార్య నాకు కావాలి, నా భర్త నాకు కావాలి, నా భర్తే కావాలని కాళ్ళ వేళ పడుతూ ఉన్నా భర్త మాత్రము దూరం ఉంచడం ప్రారంభించాడు, దూరంగా ఉంచడం ప్రారంభించాడు, దూరం పెట్టడం ప్రారంభించాడు. ఎంత దూరం పెట్టినా అందరూ కొంతమంది అన్నారమ్మా, కొద్ది రోజులు నువ్వు దూరం అయిపోతే అతనే నీ దగ్గరికి వస్తాడని ఆ వ్యక్తిని ఇంటికి పంపించారు, ఆమెను పుట్టింటికి పంపించారు. అక్కడ ఆమె ఉండలేక మరలా ఇంటి దగ్గరకు వచ్చింది. అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఏదో ఒక చోట నన్ను మూల బ్రతకని అంటా ఉంటే, నీవు నా కుటుంబంలో ఉండడం నాకు ఇష్టం లేదండి, నువ్వు బయటికి వెళ్ళు అని ప్రతిరోజు రావడము, ఆమెను బాధడము, బయటపడేయడం. బాధలు తట్టుకోలేక ఏం చేయాలో దిక్కు తెలియక ఒకరోజు ఆమె కాళ్ళు పట్టుకుని ఒకరోజు అనేది, అయ్యా నేను ఇక మీదట నేనేమి నిన్ను అడగను, ఒకరోజు నాతో సంతోషంగా మాట్లాడు, నీ పాదాలు పట్టుకుంటాను. నీవంటున్నావు కదా ప్రారంభంలో ఉన్న ప్రేమ ఒక్కరోజు కనపరచయ్యా అన్నది. ఒక్కరోజే కనపరచయ్యా అంటే దేవుడు ఆ వ్యక్తి మనసు మార్చినట్లున్నాడు. సరే ఓకే, ఇది ఒక్కరేజే అంటున్నావు, ప్రారంభంలో ఉన్నట్లుగా సరదాగా ఉన్నాం అంటే సర్లే అన్నది అని ఇద్దరు కలిసి పార్కులు వెళ్తున్నారు. అప్పుడట ఆమె ప్రారంభంలో తన భర్త ప్రేమగా తెచ్చిన ఒక చీర ఉండేది. ఓ రోజు ఆ చీరలో అన్నాడట, నువ్వు చాలా బాగున్నావు అన్నాడట అని ఆ చీర ధరించింది. చాలా సొగసుగా ఉంది ఆమె, అతనితో వెళ్తూ ఉంది. అందరూ అనుకున్నారు మార్పు చెందారు కుటుంబం, బాగున్నారు కుటుంబం, అందరూ అనుకున్నారు. సరదాగా మాట్లాడి ఆయనతో ఇద్దరు వెళ్ళి హోటల్లో భోంచేసి సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో దింపి, ఇక నాకు పనింది నువ్వు వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ఇక నాకు పనింది నువ్వు వెళ్ళిపో, ఏదో ఒక ఫోన్ రాగానే నాకు పనింది ఇక నువ్వు వెళ్ళిపో, నీ ప్రేమ నాకు అవసరం లేదు, ఇంతవరకు నువ్వు ఉండమన్నావు, మధ్యాహ్నం అవుతా ఉంది, అంత తిరిగాం, వెళ్ళిపో అంటామంటే ఆ నడి రోడ్లో దిగి బైక్ మీద అతని కాళ్ళు మొక్కిందట. భర్త కాళ్ళు మొక్కి ఆయన చూస్తూ ఉండగానే వస్తూ ఉన్న వెహికల్ కింద అమాంతంగా దూకి ప్రాణాలు విడుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజున సమాజంలో ఏమైందంటే ప్రేమ కరువైపోయింది. భార్యాభర్తల మీద ప్రేమ లేదు, ఆదరించే ప్రేమ లేదు. ఆ ప్రేమ కొదువైన సమయాన ఎంతో మంది కుటుంబాలు చావడానికి సిద్ధమవుతున్నారు. కారణం కనికరము లేదు, దయా
దయా దాక్షిణ్యము లేదు. నేను బాగా మాట్లాడితే నా భార్యని ఎలాగా అని కనికరము లేని మనుషులు మధ్యలో సమాజంలో పెరుగుతున్న ఈ సమాజమును మార్చడానికి, అనేకులను ప్రేమను చూపించడానికి నా నజరేయుడైన యేసు ఆ సమాజము దేవదూతల సమాజాన్ని నా ప్రభు విడిచి ఉన్నాడు. కనికరం లేని ప్రజల మధ్యలోనికి, కనికరం లేని ప్రేమ లేని మధ్యలోనికి, ప్రేమ లేని ప్రజల మధ్యలోనికి నా ప్రభు రావడానికి గల కారణం కనికరము లేని ప్రజలు ఈ రోజున సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు భార్య భర్తల మధ్యలో ప్రేమగా ఉండమని కలగజేస్తే ఆ బంధాల మధ్యలో తన భార్య అంటుంది, ఒక్కరోజు నీతో సంతోషంగా మాట్లాడితే నా బ్రతుకు చాలనుకుంది. అందంగా అలంకరించుకుని ఆమె ఈ రోజున నా భర్త నన్ను ఇలాగా చూస్తే చాలనుకుంది. అరగంట చాలు, మధ్యాహ్నం వరకు చాలు, నా భార్య నా భర్త ప్రేమ అనుకుంది. ఈ రోజున నీ ప్రేమ కొరకు నీ ప్రియ పురుషులరా, ఒకవేళ నీ ప్రేమ కరువైంది నీ భార్యకు, కనికరం లేకుండా మాట్లాడుతూ ఉన్నావా? కనికరం కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చావు. నీ భర్తకు ఇవ్వవలసిన, నీ భార్యకు ఇవ్వవలసిన ప్రేమ, నీ భార్యకు సొంతం కావలసిన ప్రేమ, ఒకవేళ ఆ ప్రేమను వేరొకరికి పంచుతూ ఆమెను నీవు సర్వనాశనము చేస్తూ ఆ కుటుంబాన్ని చల్లాచెదరుగా చేస్తా ఉన్నావా? కనికరం కలిగిన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు దేవదూతల సమాజమును విడిచి ఎందుకు వచ్చాడు? ఎందుకు దేవుని సమాజమును విడిచి దేవుని సమాజ మందిరములు ఎందుకు బోధిస్తూ ఉన్నాడు? కనికరం రేంజ్ ప్రజల మధ్యలో కనికరం కలిగించాలని. హల్లెలూయా. నీ భార్యకు చెందవలసిన ప్రేమ వేరొకరికి పంచుతున్న నీలో ప్రేమ కరువైంది గనుక ప్రేమ కలిగిన యేసయ్య కనికరం లేని ప్రజలందరినీ కనికరం చూపి తన ప్రేమను మన కొరకు ధారపోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున భార్యలు కూడా, స్త్రీలారా, ఆత్మీయ తండ్రిగా ఇక్కడున్న వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. వారందరికీ చేతులెత్తి వందనాలు నమస్కారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను. దేవుని ప్రేమను నింపుకో. భర్తకి ఇవ్వవలసిన ప్రేమ నీవు ఎలాగైతే వేరొకరి కొరకు ప్రేమ ఆ వ్యక్తులు కానరాకపోతే ఎలాగైతే తాహతాలాడుతూ బాధపడుతున్నావో అదే ప్రేమ నీ భర్తలో ఉందని జ్ఞాపకం చేసుకో. అదే ప్రేమ నీ భార్యలో ఉందని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమను విడదీసి పాపాన్ని మూట కట్టుకుంటున్నావా? ఆ పాపము నిన్ను ఊరికే వదలదు. ఈ దిన ఉపవాస ప్రార్థన దినములలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ పాపము నిన్ను ఊరికే వదలదు. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నీ పిల్లలను కన్నీలమయం చేస్తుంది. నీవు చేసిన పాపము నీతోనే పోకుండా నీ పిల్లల ఒడిలో పడక మునిపే కనికరం కలిగిన యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రేమ లేని వారిని ప్రేమించడానికి నా ప్రభు ఎలాగ వచ్చి ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నా ప్రభు అంటున్నాడు, కనికరం కలిగి ఒకరి మధ్యలో ఒక ప్రేమ అనుబంధం కలిగి నీవు నిలిచి ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల కొరకు ఎలాగైతే నీవు ఆశపడుతున్నావో సంగమా, అందరి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. బలిపీఠ మీద నాతో సహా ఇక్కడ చేరవచ్చిన వారందరితో మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో నీ కుటుంబం వాళ్ళు కూడా నీ ప్రేమ కొరకు అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి మన్నించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. విశ్వసించుచున్న మీకు
విశ్వసింపని వారైతే ఎలుకట్టువారు ఏ రాత్రిని నిషేధించురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 2 తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, మంచిది. ఇందుకే మీరందరూ సమాజంగా పిలబడ్డారు. మరొక మాట చెప్తున్నాను, జ్ఞానం కలిగి ఆలోచన చేద్దాం ఈ మాటను. మీరు మనమందరితో ప్రభు మాట్లాడుతున్నాం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనత. తప్పు చేశావు, తప్పు చేసిన వాడు ఎవడైనా 2 దెబ్బలు తింటే వానికి ఏమి ఘనత? ఏమి ఘనత కాదు. అయితే మంచి చేసి బాధపడిన వాడికే ఘనత. దేవుని దగ్గర చప్పట్లు కొడదాం. మంచి చేసి బాధపడుతున్నావా? దేవుడిని ఇష్టపడుతూ ఉన్నాడు. చెడ్డ చేసి తిట్లు తింటున్నావంటే, నన్ను ఎక్కువ తిడుతున్నాడంటే అది ఘనత కాదు. అది నిన్ను తిట్టినట్లు కాదు. తప్పిదమునకు దెబ్బలు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు. తప్పు చేసినప్పుడు మనం అంటున్నాం, అయ్యో నా కుటుంబంలో, నా జీవితంలో అనేకమైన అవమాన మాటలు కలుగుతూ ఉన్నాయి, అనేక నిందలు కలుగుతున్నాయి, అనేకమైన దెబ్బలు తగులుతూ ఉన్నాయి. కారణం ఏంటి తగులుతున్నాయి? తప్పు చేసిన వానికి దెబ్బలు తగులుతాయి. అలాగే తప్పుడు పనులు చేసిన వారికి తిట్లు తప్పవు. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, నీవు మంచి చేసినా కూడా నీవు తిట్లు తింటున్నావా, బాధపడుతున్నావా? ఆ బాధలు సహించిన ఎడల అటువంటి వారు దేవునికి ఇష్టమట. కొడదాం ఇప్పుడు చప్పట్లు. అటువంటి వారి కొరకు అది దేని చెప్పేటికి దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు దైవ సమాజం నుంచి ఎందుకు భూలోకానికి దిగి వచ్చాడో తెలుసా? నీవు మంచి చేస్తూ కూడా బాధపడుతున్నావా? మంచి చేస్తూ కూడా చిత్రహింసలు పడుతున్నావా? మంచి చేస్తూ కూడా కన్నీళ్లు కారుస్తున్నావా? దేవుడు నిన్ను చూసి ఇష్టపడుతున్నాడు. నీ ప్రాణమును నా ప్రభు తీయడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 21వ వచనం, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు బాధపడి మనమందరం ఆయన అడుగు జాడలు నడవాలని మనందరికీ మాదిరి ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనము పొందవలసిన బాధ, మనము పొందవలసిన శిక్ష, మనకు రావలసిన తీర్పు ఆ ప్రభుల భుజాల మీద వేసుకున్నాడు. మనకు రావలసిన శిక్ష అతను భరించాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. అలాగనే మనందరము పాపం చేసిన యేసు ప్రభు మంచి చేసి మరణించాడు. నా దగ్గరకు వస్తున్న భక్తులారా, నేను దేవుని సమాజంలో ఎందుకు విడిచానో తెలుసా? చెడ్డ చేసినప్పుడు బాధపడితే, బాధలు ఉన్నప్పుడు అది సహించినది మంచి కాదు. నేను మంచి చేశాను, ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాను, తిరిగి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచాను. మీ అందరి పడవలసిన శిక్ష నా మీద ఉంచుకొని నేను మీ కొరకు ప్రాణం పెట్టిన నేను నీకు మాదిరిగా ఉండాలి. యేసయ్య మనకు మోడల్, ఎవరో కాదు, యేసయ్య మనకు మోడల్. మన అభిమాన హీరో ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఆయనే మనకు మోడల్. ఎవరైనా మంచి చేసి బాధపడుతున్నారా? బాధపడకూడదు. దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మనందరి కొరకు మనము పొందవలసిన బాధలు ఆయన పొంది ఆయన అంటున్నాడు, మీ కొరకు నేను బాధలు పడ్డాను. మీరు చెడ్డ చేసినా నేను మంచి చేశాను. మీరు కూడా మంచి చేయండి, కానీ చెడ్డ చేయవద్దు. సమాజంలో మీకు సమాజ మందిరంలో ఉన్న దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, అనేకులు ఒకరికి చెడు చేయకుండా మీరు మంచి చేయమని నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
నీవు మంచి చేయవద్దు. నీకు ఇతరులు చెడ్డ చేసినా కూడా నీవు మంచే చేయాలని ప్రభు అంటున్నాడు. ఈ రోజున మీరేం చేస్తున్నావు? పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ. అది ప్రభు నేర్పలేదండి. అది నేర్పలేదు నా ప్రభు. కనికరం కలిగిన దేవుడు దేవుని సమాజాన్ని విడిచినది దేనికంటే మనందరికీ మంచి నేర్పడానికి. ఆ మంచితనములో నా ప్రభు మనందరి కొరికి ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరంటే కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన దేవుడు. కనికరం కలిగిన దేవుడు. ఆయన సమాజ మందిరంలో ఉన్నాడు. ఆ సమాజ మందిరంలోనికి దేవుని సమాజం నుంచి వచ్చి ఉన్నాడు. గనుక ఈ దినమందైనా మార్పు చెంది, ఈ దినమందైనా కనికరం కలిగిన మనసు మనలో ఉంచుకొని కుటుంబములోను, సమాజములోను, సంఘములోను మంచి సాక్షిగా నిలబడదుముగాక. నిలబడదుముగాక. అందరూ మోకాలు నిలబడదాం. అందరూ మోకాలు నిలబడదాం. మోకరించలేని వారు లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో దేవుడు కూర్చాడా? ఈ వాక్యాన్ని నీ గుండెల్లో కూర్చాడా? ఈ వాక్యము చెబుతూ ఉండగా, ఈ వాక్యము చెబుతూ ఉండగా, ఈ వాక్యము చెబుతూ ఉండగా, ఈ ఉపవాస ప్రార్థన దినమందు నీ హృదయం కలవరం చెందుతా ఉందా? నీ హృదయం కన్నీలమయం అవుతా ఉందా? నీ జీవితము గురించి నా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీ గుండెలకు, నీ కుటుంబానికి, నీ సమాజ మందిరములో నిలబడిన నీతో నా ప్రభు మాట్లాడి ఉన్నాడు. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆకాశమందు ఆసీనుడైన దేవా, దేవదూతల సమాజంలో ఉన్న దేవా, సమాజ మందిరంలోనికి వచ్చావు. సమాజ మందిరంలోకి వచ్చిన మాతో నువ్వు మాట్లాడిన మాట కనికరం కలిగి జీవించని మాట్లాడి ఉన్నావు. ప్రేమ కలిగి జీవించని మాట్లాడి ఉన్నావు. ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తూ నేను మరిచిపోనంటున్నావు. నేను నిన్ను మరిచిపోను, నేను నిన్ను మరిచిపోను. అందరు నిన్ను మరిచిపోయారా? అందరు నిన్ను మరిచిపోయారా?